హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. సో ఇవాళ మార్నింగ్ వ్లాగ్ పెట్టానండి. సో మార్నింగే ఉంటుందండి నాకు కిచెన్లో పని. యాక్చువల్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అండ్ టిఫిన్ ఒకటేసారి చేయాలి కదా, అందరికీ ఒక టాస్క్ ఇది, మదర్స్ అందరికీ, ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా చాలా. సో నేనేం చేస్తానంటే లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అయ్యేలాగా ఒకేసారి ఆలు మసాలా కర్రీ చేశాను, ఆలు కుర్మా లాగా అన్నమాట. సో ముందు ఒక 4-5 పొటాటోస్ తీసుకొని బాయిలింగ్ కోసం ఇలా పెట్టేశాను, అవి హాఫ్గా కట్ చేసి. సో ఇదేమవుతుందంటే మనకి లంచ్కి అవుతుంది, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం అవుతుంది. సో దీనికి నేను చపాతీ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం, ఇంకా లంచ్ కోసం లైట్గా జీరా రైస్ లాగా చేశాను. సో ఎట్ ఏ టైం 2 అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ నేను పిండి తడిపి పెట్టేశానండి చపాతీ కోసం. మేము లంచ్కి తినేటప్పుడు మళ్ళీ కొన్ని రైస్ పెట్టుకుంటాము. సో మార్నింగే స్టవ్ ఆన్ చేస్తున్నాం కదా, అక్కడ ముక్తున్నాను అనమాట, కొంచెం సెంటిమెంట్ అనమాట. సో కనీసం మనం మార్నింగే చేయాలి కాబట్టి మనం స్నానం చేస్తే మంచిదే. కాకపోతే మనకు టైం ఉండదు కదండి, 7 వరకు వెళ్ళిపోతారు. సో కనీసం ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే స్టవ్ ఆన్ చేయండి. నైట్ కిచెన్ క్లీన్ అయిపోతుంది రెగ్యులర్గా అందరికీ కాబట్టి నా మటుకు చెప్తున్నాను, నేను నైట్ కిచెన్ క్లీన్ చేసేస్తానండి. నేను స్టవ్ అండ్ అన్నీ గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసి, సో లేవగానే ఫస్ట్ వాకిలి ఊడ్చేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కిచెన్లోకి వచ్చేస్తాను ఫేస్ వాష్ చేసుకొని. సో ఆలు ఉడికిపోయిందండి. సో నేను ఒక గిన్నెలోకి తీసి పెట్టాను, ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, మళ్ళీ అదే కుక్కర్ కడిగి అందులో రైస్ పెడుతున్నాను. ఒక గ్లాస్ రైస్ అయితే ఇద్దరికి లంచ్కి సరిపోతుంది. మేము తినేటప్పుడు ఒక గ్లాస్ రైస్ పెట్టుకుంటాం అన్నమాట. సో రైస్లోనే కొంచెం జీరా, 2-3 మిరియాలు, కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసి ఒక 3 విజిల్స్ ఇస్తే మనకి రైస్ రెడీ అయిపోతుంది. సో ఆలు కోసం చేస్తున్నాను ఇక్కడ. కొంచెం డ్రై కోకోనట్ అండ్ కొంచెం కాజు కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టేసానండి, పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూపిస్తున్నాను, అది మస్టర్డ్ ఆయిల్ అన్నమాట. మస్టర్డ్ ఆయిల్లో చేస్తే బాగుంటుంది, హెల్దీ కూడా. సో ఈ మస్టర్డ్ ఆయిల్, ఈ ఫుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వేడైన తర్వాత, దాని స్మోక్ పోయిన తర్వాత మనం సిమ్లో పెట్టి మనం వంట చేసుకుంటే, కర్రీ చేసుకుంటే బాగా అవుతుందండి. లేకపోతే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా వుడ్ ప్రెస్ ఆయిల్కి, మస్టర్డ్ ఆయిల్కి. సో అందుకని నేను అలా ఎక్కువ హైలో పెట్టేసి స్మోక్ పోయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ముందు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆనియన్ ఏం పేస్ట్ పెట్టానండి, కొంచెం హెవీ మసాలా పేస్ట్ కర్రీ ఏమీ కాదనమాట ఇది. ఎక్కువ మసాలా పేస్ట్ అంటే మనం ఆనియన్స్, టమాటో, గరం మసాలా అవన్నీ ఫ్రై చేసి మిక్సీ చేసి చేయాలి కదా. ఇది సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పసుపు వేసిన తర్వాత జస్ట్ ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసేసానండి. ఇవన్నీ ఏమీ పేస్ట్ చేయను నేను. సింపుల్గా, అంటే హెవీగా పెడితే బాగుండదు కదా పిల్లలకి, మార్నింగ్కి లంచ్కి మళ్ళీ స్టమక్ అప్సెట్ అయిపోతుంది. సో అందుకని నేను ఇలా కొంచెం సింపుల్గానే చూసుకుంటాను కర్రీస్ మార్నింగ్ మాత్రం. సో ఏ కర్రీకైనా ఆనియన్ అండ్ టమాటా మస్ట్ కదా. సో టమాటోస్ కూడా వేసిన తర్వాత లిడ్ పెట్టి కొంచెం మగ్గించాలండి. టమాటోస్ కొంచెం స్మూత్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 2 చిన్న టీ స్పూన్స్తో కారం వేసాను. నెక్స్ట్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, అంతే. గరం మసాలా కూడా ఎక్కువ ఘాటేమీ చేయను నేను, అంటే చాలామంది మిరియాలు అవి ఎక్కువ వేసేస్తారు గరం మసాలా, నేను అవన్నీ వేయనండి. జస్ట్ ఇలాచి, పట్టా, సాజీరా, లవంగాలు, అంతే.
రెండు బగారా ఆకులు ఉంటాయి కదా, అవి మాత్రం వేసేసి నేను చేస్తాను గరం మసాలా. సో టమాటాలో అన్ని మసాలాలు వేసిన తర్వాత కొన్ని వాటర్ వేయాలండి. వాటర్ వేస్తే మసాలాలన్నీ సరిగ్గా పడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది మంచిగా కొంచెం ఇలా ఉడికే టైంలో మనం ఆల్రెడీ కాజు అండ్ కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెమే చేసుకోవాలండి, ఎక్కువ చేసుకుంటే బాగుండదు. అది పేస్ట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ బాయిల్ అయిన ఆలు తీసి అదే పొట్టు తీసిన తర్వాత ఇందులో వేసేయాలి పీసెస్ చేసి. స్మాష్ చేసి కూడా వేసుకుంటారండి. అంటే స్మాష్ అంటే మొత్తం స్మాష్ కాదు, కొంచెం ఇలా గడ్డలు గడ్డలు కనిపించేలాగా స్మాష్ చేసుకుంటారు కొంతమంది. అలా కూడా చేయొచ్చు, బాగానే ఉంటుంది, పూరికి బాగుంటుంది అలా కర్రీ. నేను జస్ట్ పీసెస్ కట్ చేసి పెట్టాను. కొంచెం ఈ మసాలాలన్నీ ఆలుకు పట్టిన తర్వాత చూడండి ఉడుకుతుంది, ఇలా ఆయిల్ తేలాలన్నమాట. అలా అయితే మనకి ఆలుగడ్డకి మొత్తం మసాలా పడుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసేయాలి. జస్ట్ కొబ్బరి అండ్ కాజు, అది కూడా ఎక్కువ వేయలేదు నేను. వేసి ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందా లేదా. సో ఇందులో లాస్ట్లో కస్తూరి మేతి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు ఆ టైంలో, నేను వేయలేదండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేయాలి. వేసి కొంచెం ఇది ఒక బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఆఫ్ చేస్తే సరిపోతుంది. పక్కకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చపాతీ చేసేది నేనేం చూపించలేదు. సో బ్రేక్ఫాస్ట్కి రెడీ. అన్నం కూడా చల్లారబెట్టానన్నమాట టిఫిన్ కట్టడానికి. సో అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి.